భారత్ ఫస్ట్ ఇజ్రాయెల్తో వెళ్ళి ఒకసారి ముందు రోజు మాట్లాడి వచ్చినా కూడా ఆ తర్వాత వ్యవహరించిన తటస్థ శైలిని ఏ విధంగా చూడొచ్చుంటారు? మనం భారత్ అక్కడికి వెళ్ళిందే అందుకు ఆపడానికి, ఇజ్రాయెల్ని ఈ పని చెయ్యొద్దు అని. వాళ్ళు వినరు కదా, ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న దేశం. వాళ్ళు ఏంటంటే నువ్వేమో వీళ్ళందరూ కలిసి నన్ను మూసేస్తారని. భారత ప్రధాని స్వయంగా మీరు ఊహించండి, యుద్ధానికి ఒక్కరోజు ముందు ఎవరన్నా వెళ్తారా? భారత ప్రధాని యుక్రెయిన్కి వెళ్ళాడు, భారత ప్రధాని ఇజ్రాయెల్కి వెళ్ళాడు, భారత ప్రధాని అమెరికన్ రాష్ట్రపతికి ఫోన్ చేసి చెప్పాడు డోంట్ గో ఫర్ వార్ అని. వాళ్ళు మన మాట వినరు కదా. ఇప్పుడు మనం ఎప్పుడున్నాం, ప్రస్తుతం ఎలా ఉన్నామంటే మనం నెంబర్ 3 పొజిషన్లో ఉన్నాం వరల్డ్లో. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న అడుగు కూడా వాళ్ళు మనల్ని తొక్కేయాలని చూసేస్తారు. ఇప్పుడు మెయిన్ ఏ చిన్న పొరపాటు యావత్ దేశంలో ఉండేటువంటి ప్రజల మీద పడుతుంది. 140 కోట్ల మంది నష్టపోతారు. అందుకని మన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆతిచూచి అడుగేస్తుంది. సో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తటస్థ వైఖరిని అవలంబిస్తూ తన ఏదైతే స్ట్రాటజీ ఉందో దాంతోనే ప్రధాని ముందుకెళ్ళారంట. కరెక్ట్గా చెప్పారు మీరు. తటస్థ వైఖరి అంతకుముందు ఏం చేశారంటే నెహ్రూ టైంలో కానీ ఇందిరాగాంధీ టైంలో కానీ నాన్ అలైన్ మూమెంట్ అన్నారు, అంటే అందరికీ దూరంగా ఈక్వి డిస్టెన్స్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వి క్లోజ్నెస్, అందరికీ క్లోజ్గా ఉంటాం. ఇప్పుడు వేడికి మనం చాలా దగ్గరికి వెళ్ళిపోయామనుకో కాలిపోతాం, దూరంగా వెళ్ళిపోయామనుకో చలి పుడుతుంది. సో ఈ ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడంటే అందరికీ దగ్గరగా ఉంటాం. ఇరాన్తో మనం రోజు మన గొప్పతనం చూడండి, మనం ఫోన్లో మాట్లాడితే అందరూ ఫోన్లోకి వస్తారు, లైన్లోకి. నేను మాట్లాడిన ఎవరు అనరు. మిగతా దేశాలకు ఆ పరిస్థితి లేదు. చైనాని ఎవరు నమ్మరు, అమెరికాని ఎవరు నమ్మరు, రష్యా మీద ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి, మన మీద ఏం శాంక్షన్స్ లేవు. మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చెప్పాము, నా ప్రజలే నాకు ముఖ్యం, మీరు కొట్టుకుసామండి, నాకు వేరే దేశం అక్కర్లేదు, మా దేశ ప్రజలు 140 కోట్లు క్షేమంగా ఉండాలనే లక్ష్యంతోనే మన కేంద్ర ప్రభుత్వమే కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకెళ్తున్నాయి. సో మొత్తానికి మన వ్యవహార శైలిపై ఎవరైతే కొంతమంది విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పేది ఏమైనా ఉందా? వసుదైవ కుటుంబకం, అంతే. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్. మనం అంతా అన్నాం కదా. వివేకానంద వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, మై డియర్ ఫ్రెండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే వాళ్ళు 15 నిమిషాలు సేపు చప్పట్లు కొట్టారు. వాళ్ళు ఏమనుకున్నారు, మై డియర్ అమెరికన్ ఫ్రెండ్స్ అంటారు అనుకున్నారు. మొట్టమొదటిసారి మై డియర్ ఫ్రెండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే వసుదైవ కుటుంబకం అనే విలువ వాళ్ళకి తెలిసింది. ముక్కు తెలియని మనిషిని పట్టుకొని అన్నా చెల్లి అంటే ఎంత ఆప్యాయత ఉంటుంది. ఎప్పటికీ కొట్టుకోరు వాళ్ళు. మనం చేసే పని కూడా అదే.